మనం చూస్తే, మారు మనస్సు అనగానే మనసును మార్చుకున్నదే మారు మనసు. పాపాన్ని విడిచిపెట్టేదే మారు మనసు. పవిత్రంగా బ్రతికేదాన్నే మారు మనసు అంటారు. మారు మనసు అంటే మన హృదయాన్ని పరిశుద్ధపరిచేది, మన హృదయాన్ని శుద్ధి చేసేది. కల్మషము, పాపము ఉండే లక్షణాలు మన హృదయంలో ఉండకుండా పరిశుద్ధంగా కాపాడుకోవడాన్నే ఆ సిద్ధపాటు ఏంటంటే మారు మనసులోకి రావాలి. రెండవ రాకడికి వెళ్ళిపోవడానికి అంత సిలువైనది కాదు ప్రియమైన వాళ్ళారా. రెండవ రాకడికి సిద్ధపడాలంటే అంత సామాన్యమనే విషయం కాదు, చాలా కష్టమైంది. ఊరికనే మనకి పరలోకం రాదు. రెండవ రాకడకు ఎవరు సిద్ధపడతారో